ఓకే, పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యమును మీకు నేర్పించడానికి ఈ స్థలంలో ఉన్నాను. అందరూ చక్కగా దేవుని మాటలు మనందరం వినినట్లుగా అందరూ సిద్ధపడాలని ప్రభు పక్షముగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాక్య భాగముగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములో వ్రాయబడిన ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. అంటే దేవుడు మనలను ధన్యులుగా చేయటానికి, మన యొక్క జీవితాలు ఒక ఫలభరితముగా, ఒక ఆశీర్వాదకరముగా నిలపటానికి ప్రభువు ఏం చేస్తున్నారు అనేది మనం చూస్తే, మనకు ఒక చక్కటి దేవుని యొక్క ప్రవచన గ్రంథమును దేవుడు మనకిచ్చారు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? దీన్ని తప్పకుండా అందరూ గైకొనాలి. ఇది గైకొనకపోతే ఈ ప్రవచన వాక్యము ద్వారా మనకు వచ్చే ధన్యతను పోగొట్టుకుంటాం. మనకు వచ్చే భాగ్యము ఏదైతే దేవుడు అనుకున్నారో దానిని మనము పోగొట్టుకుంటాం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినవలసిన అవసరత మన మీద ఉంది అని నేను మీకు ప్రభు పక్షముగా జ్ఞాపకం చేస్తున్నాను. సరే, మనం వాక్యముల నుండి కొన్ని మాటలు నేను మీకు చెప్పటానికి ఇష్టపడుతున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభు వస్తానన్నాడు కాబట్టి ఎప్పుడు వస్తాడనేది మనకు అవసరం కదా. ఎప్పుడు వస్తాడు? మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 44వ వాక్యములో చెప్తున్న మాట ఏమిటంటే, మీరు అనుకొనిన గడిలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి అన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము అనుకొనిన గడియల్లో మనం ఏదో అనుకుంటాం కదా, ఆ గడియలో కాదు. ప్రభు ఏం చేస్తాడంట? అనుకున్న గడిలో ప్రభు ఈ లోకములోనికి వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. పలానా గడియ అంటే మనం సిద్ధంగా ఉంటాం. ఈ గడి బాగుంది, ఈ గడి దాటిపోతే దుర్ముహూర్తం వస్తుంది అని చెప్పినప్పుడు ఏం చేస్తారు? ఆ గడిలోనే సిద్ధపడి పనులన్నీ చేసుకుంటారు. కానీ ఇక్కడ చెప్పేటువంటి మాటలు మనం చూస్తే, ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, మీరు అనుకోని గడియలో, మనం ఎవరైతే అనుకుంటున్నామో ఆ గడియలో కాదు, మనిషి కుమారుడు వచ్చేది. దేవుడు అనుకున్నటువంటి గడియలో వస్తాడు. దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ నిర్ణయ కాలంలో ప్రభు ఈ లోకానికి వస్తాడు. వస్తానన్నవాడు తప్పకుండా రాకుండా మానడు. ఎందుకు వస్తాడు? ఇప్పుడు మనము వాక్యముల నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చదివినట్లయితే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకుని పోదును. అంటే ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు ప్రభు వస్తున్నాడు అంటే, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల మీతో నేను చెబుతాను, మీకు స్థలమును సిద్ధపరచ నేను వెళ్ళుస్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలాన్ని నేను సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోతాను. అంటే ప్రభు ఎందుకు వస్తున్నాడు అంటే, ఆయన సిద్ధపరిచిన స్థలములో మనం ఉండటానికి దేవుడు రాబోతున్నాడు. మనం తీసుకువెళ్ళటానికి
ప్రభు ఈ లోకానికి రాబోతున్నారు అనే విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అయితే భూమి మీద బాగానే ఉంది కదా, అక్కడికి ఎందుకు నన్ను తీసుకుని పోవాలి? భూమి మీద బాగానే ఉంది కదా, ఇది కూడా ప్రభువే చేశాడు కదా, దేవుడే చేశాడు కదా, ఇప్పుడు మరలా నేను ఇప్పుడు ఆ భూమి మీద నుండి లేక దేవుడు సిద్ధపరిచిన స్థలంలోనికి నన్ను ఎందుకు నువ్వు తీసుకుపోవాలి? ఎందుకు తీసుకుపోవాలో వాక్యముల నుండి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్పే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవహు కాలములో నీటి వరదలో మునిగి నశించిపోయింది. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు జరుగు దినం వరకు, అది ఇక్కడ ఏమైంది అంటే, ఈ భూమి కానీ ఆకాశము కానీ ఇవన్నీ దేని కొరకు నిలువ చేయబడింది? అగ్ని కొరకు. ఇక్కడ అగ్ని ద్వారా నాశనం చేయబడటానికి ఇక్కడ నిలువ చేయబడుతుంది అనే విషయం. అంటే ఈ భూమి అనేటువంటిది శాశ్వతమైనది కాదు. ఇప్పుడు తను ప్రేమిస్తున్నటువంటి తన ప్రజలు నశించిపోవటం దేవునికి ఇష్టము కాదు. ఈ ప్రజలు ఏమవ్వాలి అంటే నిత్యము ఆనందముగా సంతోషముగా ఉండాలి. ప్రభు ఏమంటున్నాడంటే, వారి కన్నీటి ప్రతి బాష్ప బిందును తుడిసివేయబడును. అంటే నీ చింత బాధ దేవుడు తుడిసివేయటానికే ప్రభు ఏం చేశాడు? నీ కొరకు ఒక పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ పరలోకములో ఈ భూలోకములో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎలాంటివి లేకుండా అక్కడ నీవు సంతోషముగా ఆనందముగా ఉన్నట్లుగా దేవుడు మన కొరకు ఒక మంచి పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు? నేను మిమ్మలను తీసుకుని వెళతాను అని చెబుతున్నాడు. అందుకే భూమి మీద చాలామంది అనుకుంటారు, భూమి మీద నా బ్రతుకు, నా పిల్లలు, నా కుటుంబం అన్నీ భోజనానికి కానీ, ఉండటానికి కానీ, లేదా సంపాదించుకోవడానికి కానీ అన్నీ బాగున్నాయి కదా, నేను ఎందుకు ఈ భూమిని విడిచి వెళ్ళాలి అని మనం అనుకుంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ భూమి మంచిది కాదు నాయనా. ఈ భూమి ఆకాశములన్నీ కూడా లయమైపోతాయి. ఇవన్నీ కూడా అగ్ని కొరకు ఇవి సిద్ధపరచబడుతున్నాయి. జాగ్రత్త, ఇక్కడ నీ ఉండి నశించిపోకూడదు. అందుకే దేవుడు మనుషులను ఏం చేయాలనుకుంటున్నాడంటే భూమి మీద నుండి తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాడు. సంఘము ఎత్తబడుట మరియు క్రీస్తు రెండవ రాకడ ఒకటేనా అనేది మనం చూస్తే ఈ రెండు ఒకటి మాత్రము కాదు అనే విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. సంఘము ఎత్తబడుట అనేది రెండవ రాకడలో మొదటి యొక్క ఘట్టము లేక మొదటి యొక్క మెట్టు. దీనినే రహస్య రాకడ అనేటువంటి దానిని చెప్పబడుతుంది బైబిల్ భాగము. రెండవదిగా మనం చూస్తే రహస్య రాకడలో ప్రభు ఎక్కడికి వస్తాడు అనేది మనం చూసినట్లయితే ప్రభు మధ్యాకాశములోనికి ఆయన వస్తాడు, భూమి మీదకి రాడు. అంటే మన ప్రభువుని మనం ఏం చేస్తున్నామంటే మన కనులరా ఆయన్ని చూడము, రహస్యముగా మధ్యాకాశములో ఆయన వచ్చాడు అనేది మనం వింటాం. అంతవరకే మనకు కంటి ముందుకు దేవుడు కనిపించడు, రియల్గా ఆయన చూడము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు రెండవ రాకడలో రెండవ మెట్టు ఏంటంటే ఆయన బహిరంగముగా కూడా ప్రభు ఈ లోకానికి రాబోతాడు. మొదటి మెట్టు ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. రెండవది ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి ప్రభు వస్తాడు. బహిరంగముగా కూడా భూమి మీదకి ప్రభు వస్తారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు రెండవ రాకడలో రెండవ మెట్టు ఏంటి అంటే బహిరంగంగా ప్రభు యొక్క రాకడ అనే దానిని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఎక్కడికి వస్తాడు భూమి మీదకి అంటే ఎక్కడి నుండి అయితే ఏ ఒలివ కొండ మీద నుంచే ప్రభు వెళ్ళాడో మళ్ళా తిరిగి అదే ఒలివ కొండ మీదకి ప్రభు వస్తాడు. అంటే ఆయన పాదములు మళ్ళీ అక్కడ
నిలుపుతాయి. ఏ పాదములైతే ఈ భూమి అంతటా సంచారం చేసి, ఏ దేవుడైతే ఈ మానవులు నశించిపోవటం ఇష్టము కాక ఆ మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టి తన మానవులకు ఒక రక్షణ మార్గమును దేవుడు ఏర్పాటు చేశాడో, అదే దేవుడు మరలా తిరిగి భూమి మీద తన పాదములను నిలుపబోతున్నాడు. ఆయన వచ్చేసరికి సంఘము ఏం చేయాలి అంటే, ఆయన రాకడ కొరకు మనందరము కూడా సిద్ధముగా ఉండాలి అనేటువంటిది ప్రభు యొక్క మాటలుగా మనం ఇక్కడ జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటున్నాం. రహస్య రాకడకు బహిరంగ రాకడకు మధ్య వ్యవధి ఎంత అనేది మనం చూసినట్లయితే 7 సంవత్సరాలు వ్యవధి ఉంటుంది అని మనము తెలుసుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 16-17 వచనాలు కానీ మనం చదివినట్లయితే అక్కడ వాక్యం ఏమని చెబుతుందంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు ఏం చేస్తాడంట, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. కనుక ఈ దిగివచ్చున్నప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుపోబడుదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. అంటే ప్రభు ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. ఇప్పుడు మధ్యాకాశానికి వెళ్ళవలసిన వారు ఎవరు? మృతులు వెళ్ళాలి, ఆ తర్వాత సజీవులు వెళ్ళాలి. మృతులలో ఎవరు వెళతారు అనేది మనం చూసినట్లయితే క్రీస్తునందుండి మృతులైన వారు. ఆ తరువాత భూమి మీద సజీవులు ఎవరు వెళతారు అంటే, దేవుని కొరకు ఎవరైతే వారు చిత్త మనసుతో భయముతో వారు ఉంటూ ఉంటారో, భక్తి భావాలతో వారు ఎవరైతే వాక్యానుసారంగా వారి యొక్క జీవితాలను కట్టుకుంటూ ఉంటున్నారో, ఇప్పుడు మృతుల నుండి భక్తులు వెళతారు. ఆ తర్వాత బ్రతికున్న వారి నుంచి కూడా భక్తులు వెళ్ళిపోతారు. అంటే ఇంకా రక్షణ పొందిన వారు, ఇంకా ప్రభువును తెలుసుకోకుండా చనిపోయిన వారు అలాగే ఉంటారు. అలాగే సజీవులు కూడా ప్రభువును తెలుసుకునే వారు కూడా అలాగే ఉంటారు. ఇక్కడ మనకు అర్థమైపోతుంది కదా. బ్రతికిన వారు ఎదుర్కోవటానికి వెళుతున్నారు, చనిపోయిన వారు కూడా భక్తి కలిగిన వారు మాత్రమే ఆయనను ఎదుర్కోవటానికి మనం తీసుకెళ్ళటానికి ఏమొస్తుందంట? మేఘము వస్తుంది. ఆనాడు ఇశ్రాయేలును కూడా నడిపించటానికి మేఘమే కదా వచ్చింది. అంటే మేఘము వస్తుంది అనేది కూడా వాస్తవమే అనేది మనం గ్రహించాలి. భూమి మీద ఆల్రెడీ ఆ మేఘము చేయవలసిన పనులన్నీ ముందు కాలంలో చేసింది. ముందు కాలంలో ఆ మేఘము ఆ బిడ్డలకు సహాయమును చేసింది. రేపు కూడా తన భక్తులకు, ఆయన బిడ్డలకు మేఘము అనేది వస్తుంది. ఆ మేఘము ఏం చేస్తుందంటే తన పిల్లలను ఏం చేస్తుందన్నమాట, ప్రభువును ఎదుర్కోవటానికి తీసుకువెళుతుంది అని బైబిల్ మనకు చక్కగా బోధిస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ మనము మధ్యాకాశము ఎక్కడ ఉంటుంది ఇది మనము గ్రహించాలి. మధ్యాకాశము అనేటువంటిది ఇక్కడ మనం ఆకాశమును 3 భాగాలుగా మనకు బైబిల్ తెలియజేస్తుంది కదా. 3 భాగాలుగా మనకు తెలియజేస్తుంది. మొదటి భాగం ఏంటంటే, మొదటి ఆకాశం ఏదంటే భూమి ఉపరితలము నుండి పై భాగం. దీనిలో వాతావరణము, మనుషులు, జీవరాశులు, అలాగనే ఆ పరలోకము నుండి పడద్రోబైనటువంటి దురాత్మల సమూహాలన్నీ ఉన్నవి. అంటే ఇప్పుడు మన ప్రజెంట్గా ఉన్నటువంటి ఈ ప్లేస్ మొదటిది అన్నాడు. దీనిని ఏమన్నారు? మొదటి ఆకాశము. ఇది మొదటి ఆకాశము. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ మొదటి ఆకాశముకు పై భాగము, మొదటి ఆకాశమునకు పై భాగము. దీనిలో ఏమున్నాయి? ఆ పై భాగములు అంటే సూర్యుడు, చంద్రుడు, చుక్కలు, నక్షత్రాలు, ఇంకా ఆయా గ్రహాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదలగినవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. దానిని రెండవ ఆకాశము అన్నాడు. ఈ రెండవ ఆకాశం అని చెప్పాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే
సూర్యుడు లయమైపోతాడు, చంద్రుడు లయమైపోతాడు, నక్షత్రములన్నీ లయమైపోతాయి, అలాగే అందులో ఉన్న గ్రహాలన్నీ కూడా లయమైపోతాయి. అంటే భూమి అన్నీ కూడా లయమైపోతాయి. ఇప్పుడు రెండవ ఆకాశము అక్కడ ఉంది. అర్థమైంది కదా, అక్కడ ఉన్నది. అంటే మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సైంటిస్టులు ఏమైతే మనుషుడు నివాసం చేయటానికి చంద్రమండలంలో ఏ విధంగా ఎన్నిక చేసుకుని చూస్తున్నాడో, పరిశీలన చేస్తున్నారో, అక్కడ ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఈ ప్రజలందరినీ అక్కడికి అంటే మొదట రాకడ ఎక్కడికి వస్తుందన్నమాట, రహస్య రాకడ. అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు మనమందరం కూడా ఏం చేయాల్సి వస్తుంది అంటే, ఇక్కడ మృతులైనటువంటి వారు తన వారందరినీ దేవుడు తీసుకుంటాడు. అలాగే సజీవులో కూడా తన వారు ఎవరైతే భక్తి కలిగి ఉన్నారో వారందరినీ తీసుకుంటాడు. భక్తి అనే దానిలో మనం ఎక్కడి నుంచి ప్రారంభిస్తామంటే, మనము బాప్తిస్మం దగ్గర నుంచి ప్రారంభిస్తూ ఈ భక్తిని మనం ఏం చేయాలి అంటే నమ్మకముగా దానిని కొనసాగించాలి. వాక్యానుసారంగా ఎవరైతే నమ్మకముగా ఆ వాక్యాన్ని బట్టి కొనసాగుతున్నారో వారికి మాత్రమే ఆ ధన్యత అనేది దేవుడు ఇస్తారు అనేది మనందరం గ్రహించాలి. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ ధన్యులే అని కాదు. అర్థమవుతుందా? దేవుని మందిరానికి వచ్చిన వారందరూ ధన్యులు, వీరందరూ కూడా ఎత్తబడతారు అనేది కాదు ఇక్కడ చెప్పేది. హాస్పిటల్కి వెళ్ళినందరూ బ్రతుకుతారని కాదు, హాస్పిటల్కి వెళ్ళినందరూ కూడా తిరిగి ఇంటికి సజీవులకు వస్తారని కాదు. జాగ్రత్త. ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో కూడా ఎవరైతే దేవుని వాక్యానుసారంగా వారి యొక్క జీవితాలను జాగ్రత్తగా సరిచేసుకుని భయముతో భక్తితో బ్రతుకుతున్నారో వారికి దేవుడిస్తాడు ఈ ధన్యత. నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే, నేను దేవుని మందిరానికి వెళుతున్నానంటే భ్రమలో ఉంటే నీకు దేవుని ఆశీర్వాదం రానే రాదు. వస్తానని చెప్పిన వాడు రాకుండా మానవాడు. ఇక మూడవ ఆకాశాన్ని కానీ మనం చూసినట్లయితే అది మధ్య ఆకాశమునకు పై భాగములోనే ఉంటుంది. దానినే ఏమన్నారు అంటే పరదైసు అన్నాడు. దానిని ఏమన్నాడనమాట, పరదైసు అని దానిని పిలుస్తున్నారు. దానిని దేవుడు నివాసం చేస్తున్నటువంటి స్థలముగా మనము భావిస్తున్నాం. ఇంకా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తునందు ఒక మనుషుని నేను ఎరుగుదును, అంతేనా అనేది కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయము 2-3 వచనాలు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడినో, అతడు శరీరంతో కొనుపోబడినో నేను ఎరుగను, శరీరం లేక కొనుపోబడినో నేను ఎరుగును, అది దేవునికి ఒక్కరికే తెలియను, అట్టి మనుషుని మాత్రము నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుపోబడి వశింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు అది అంటే అక్కడ వశింప సఖ్యము కాని మాటలు అక్కడ ఉన్నాయి. ఆ మాటలు మనుషుడు పలకకూడదన్నాడు, కానీ ఆ మాటలు ఇక్కడ భూలోకంలో కూడా మనము పలుకుతూనే ఉన్నాం. ఈ భూలోకంలో ఆ మాటలు పలుకుతూ మనం అనుకుంటున్నాం నేను చాలా భక్తి చేస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ ఈ దేవదూతల యొక్క భాష అనేటువంటిది మనుషులకు అర్థం కాదు. మనుషులకు ఒక భాష అనేది ఇక్కడ ఉంచబడింది. ఆ భాషనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన లాటిను అలాగనే హెబ్రీ ఈ పదాలు ఆయన ఉపయోగించాడు. నేను ఎక్కడో ఉన్నాను కదా, నేను దేవదూతలతో ఉన్నాను కదా, నేను పరలోకములో ఉన్నాను కదా, ఆ భాష ఇక్కడ మాట్లాడినట్లయితే ఇక్కడ మనకు అర్థమయ్యేది కాదు. యేసు ప్రభువు వారు సిలువలో ఆ భాషను మాట్లాడాడు. లామా లామా సభప్త, నా దేవా నా దేవా నన్ను ఎలా నీవు విడిచిపెట్టావు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట మానవునికి అర్థమవుతుంది కాబట్టి సత్యాన్ని తెలుసుకున్నాడు, అసత్యాన్ని విడిచిపెట్టాడు. ప్రభు పిల్లలుగా ఉండటానికి వారి యొక్క జీవితంలో సిద్ధపడుతున్నాడు. అందుకే అక్కడ చెప్తున్నటువంటి మాటను కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే వశింప సఖ్యము కాని మాటలు అక్కడ
వినబడుతున్నవి. ఆ మాటలు మనుషుడు ఎవరు కూడా ఏం చేయకూడదు, పలుకోకూడదు. అది దేవుని మాటలు అంతే. అక్కడ మాత్రమే అక్కడ దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ దానిని వశించి దానిని ఇక్కడ దోషణ పాలు ఇక్కడ చేయొద్దు. దీనివల్ల అర్థము కానటువంటి భాష మనం మాట్లాడటం వల్ల ఎదుటి వ్యక్తికి వినేవారికి ఉపయోగం ఏమీ ఉండదు. అదే పౌలు చెప్పుకుంటూ వచ్చాడు. అర్థం కానటువంటి భాషను మీకు ఎన్ని చెప్పినా దానివల్ల ఉపయోగం లేదు. అర్థమైన భాష ఒకటి చెప్పినా దానివల్ల నీకు ప్రయోజనం అనేది ఉంటుంది. కనుక ఇక్కడ ఆ పరదైసులో అక్కడ దేవుని యొక్క దూతలు, అక్కడ దేవుని యొక్క కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఎలాంటి వారిని చూశాడు, ఎలాంటి మాటలు చూశాడంటే వశింప సఖ్యము కానటువంటి మాటలను అక్కడ ఆయన చూస్తున్నాడు. అది ఎవరు పలకటానికి వీలులేదు. కనుక ఇక్కడ క్రీస్తునందున్నటువంటి మనుషులు నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట అతడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన 3వ ఆకాశములకు వెళ్ళాడు. ఎవరు? క్రీస్తునందున్న వారే. జాగ్రత్తగా వినండి, ప్రభువులో ఉన్నవారే. ఇప్పుడు సముద్రములో నీటిలో ఒక పడవ వెళుతున్నప్పుడు ఆ పడవలోనికి నీరు రాకూడదు. ఆ పడవలోనికి నీరు వస్తే ఏమవుతుంది? నీరు మునిగిపోతుంది, ప్రయాణము గమ్యాన్ని చేరదు. అట్లాగే దేవుని యొక్క సంఘములోనికి లోకము రాకూడదు, భయభక్తులు లేని వారు రాకూడదు, లోకానుసారంగా జీవించేటువంటి వారు రాకూడదు. దేవుడంటే భయం లేకుండా, దైవజనుడు అంటే భయం లేకుండా, సంఘం అంటే భయం లేకుండా, సంఘ కార్యక్రమాలంటే భయం లేకుండా, ఇష్టానుసారంగా నేను అనుకున్నదే జరగాలి అనుకుంటున్నటువంటి ఒక నీచుడు ఎవరైతే ఉంటున్నారో వారు ఎక్కడ కూడా దైవ సన్నిధిలోకి వారు రాకూడదు. వస్తే ఏమవుతుందంటే సంఘం పాడైపోతుంది. మనం ఎత్తబడే ఆ ధన్యత, ఆ కృప ఏదైతే ఉందో దానిని మనందరం కూడా పాడు చేసుకుంటాం, కోల్పోతాం. అందుకు వాక్యం ఏమంటుందంటే క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు ఎలాంటి వాడంటే 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడిను. అతడు శరీరముతో కొనుపోబడిను నాకు తెలియదు, లేక శరీరం లేక కొనుపోబడిను నాకేమీ తెలియదు. అది దేవునికి ఒక్కరికే తెలుసు. ఇప్పుడు ఏలియా కొనుపోబడిను అని రాయబడింది. ఆయన ఎలా కొనిపోయాడు? ఆయన మేఘం ఒకటి వచ్చింది, అగ్నిస్తంభం ఒకటి వచ్చింది, ఆయనని ఎవరు చూస్తున్నారు? ఎలీషా చూస్తున్నాడు, శిష్యుడు. రహస్యంగా జరగల ఒక మనిషి చూస్తున్నాడు. యేసు ప్రభువారు ఒలివ కొండ మీద వెళుతున్నాడు, ఎవరు చూస్తున్నారు? శిష్యులు చూశారు, అనేక మంది చూశారు. ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఒక 14 సంవత్సరాల పూర్వం అయ్యా నేను ఒక మనుషుని నేను ఎరుగుదును. ఆ మనుషుడు ఆకాశము 3వ ఆకాశంలోనికి కొనుపోబడటం నేను ఎరుగుదును. కానీ అతడు ఎలా వెళ్ళాడు అంటే శరీరంతో వెళ్ళాడా, శరీరం లేక వెళ్ళాడా, అది దేవునికి ఒక్కడికే తెలుసు, అది నాకు మాత్రము తెలియదు అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే అక్కడ కొనుపోబడాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ క్రీస్తునందు మనం ఉండాలి. క్రీస్తునందు ఉండాలి అంటే వాక్యమునందు ఉండాలి కదా. క్రీస్తు వాక్యము క్రీస్తు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిలో ఉండాలి? వాక్యములో ఉండాలి. వాక్యము ప్రకారముగా ఎవరైతే కట్టబడతారో, వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తూ ఉంటారో, వాక్యాన్ని బట్టి ఎవరైతే చక్కగా ఆ పిలుపుకు తగినట్లుగా భయముతో భక్తితో ఎవరైతే భక్తి చేస్తుంటున్నారో వారందరికీ కూడా దేవుడు తప్పకుండా దేవుడు సహాయమును చేస్తాడు. మనకు వాక్యాలు చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంటున్నాయి. ఆ తర్వాత మనం చూస్తే ఆ మధ్యాకాశములో దేవుని యొక్క బోర ఊదినప్పుడు సంభవించబోయేటువంటి సంభవాలు. ప్రభు ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. ఇప్పుడు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఏం చేస్తానన్నాడు? బోరను ఊదుతానన్నాడు. ఈ బోరను ఊదినప్పుడు సంభవించేటువంటి సంభవాలు ఏంటి అనేది మనం చూస్తే, ఒకటి పరిశుద్ధాత్ముడు మన యొద్ద నుంచి వెళ్ళిపోతాడు. ఎవరు వెళ్ళిపోతాడు? ఇప్పుడు యేసు ప్రభు వారు ఒలివ కొండ మీద నుంచి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు చాలా దిగాలుగా చూస్తున్నప్పుడు ప్రభు వారితో అంటాడు,
నేను మీకు ఒక ఆదరణకర్తను నేను మీ మధ్యకి పంపిస్తున్నాను. ఆదరణకర్త మిమ్మల్ని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. అంటే ఇప్పుడు మనకి దేవుడు మధ్యాకాశానికి వచ్చి ఆ కడబూర ఊదినప్పుడు ఎవరు వెళ్ళిపోతారు? పరిశుద్ధాత్ముడు, అంటే ఆదరించేవాడు, నడిపించేవాడు, కన్నీరు తుడిచేవాడు, మనతో ఉండి యుద్ధము చేసేటువంటి వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు వాడు వెళ్ళిపోగానే, ఆ పరిశుద్ధాత్మ వెళ్ళిపోగానే ఇప్పుడు మనం ఏమైపోతాం? అనాథులం అయిపోతాం, దిక్కు లేని వారం అయిపోతాం. అంతేనా? ఎందుకని అంటే ఇక్కడ మనకు వాక్యం చెప్తుంది. ఇక్కడ ఏమని చెప్తుందంటే పరిశుద్ధాత్ముడు ఏమైపోతాడు? ఎత్తబడిపోతాడు. ఆ తరువాత రెండవదిగా చూస్తే ప్రభువునందు మృతులైన వారు మొదట లేపబడతారు. ఎవరు లేపబడతారు? ప్రభువునందు మృతులైన వారు లేపబడతారు. ఆ తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే సజీవులమైన పరిశుద్ధులు, ఎవరైతే సజీవులై నిలిచి ఉంటున్నారు పరిశుద్ధులు, వారు ఎత్తబడతారు. ఇది మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంటుంది. 52వ వచనం మనకి ఈ మాట కనిపిస్తుంటుంది. లేపబడుదురు. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సజీవులైన పరిశుద్ధులు ఏమైపోతారు? లేపబడతారు. మృతులైన వారు కూడా ఏమైపోతారు? లేపబడతారు. ఇక్కడ మనకు వాక్యాలు చెప్తున్నాయి. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఎత్తబడినటువంటి సంఘము మధ్యాకాశంలో ఎంతకాలం ఉంటుంది అనేది మనం చూస్తే 7 సంవత్సరాలు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 7 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు భూలోకములో ఉన్నటువంటి పరిశుద్ధులు, దేవుల్లో ఉన్నవారు, వాక్యములో ఉన్నవారు, రెండవది ప్రభువునందు భక్తి కలిగి చనిపోయినటువంటి వారు, 2 గుంపుల నుంచి ఏమైపోతారు? మధ్యాకాశంలోనికి వారు ఎత్తబడతారు. మిగిలిన వారు అలాగే ఉంటారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏంటి అనేది మనం చూసినట్లయితే ఈ ఎత్తబడినటువంటి సంఘానికి 7 సంవత్సరాలు ప్రభు దగ్గర చక్కని విందుంటుంది. ఎత్తబడినటువంటి వారు ఉన్నారు కదా మధ్యాకాశంలోనికి, ఈ 7 సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తారు అంటే వారు ప్రభుతో కలిసి ఆనందముగా సంతోషముగా వారు సాగిపోతూ ఉంటారు. అందుకంటాడు వారికి కన్నీళ్ళు లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. దేవుడు వారికి అన్ని వేళలా దేవుడు సహాయముగా వారికి ఉంటాడు. సదాకాలము దేవుడు వారికి తోడుగా ఉంటాడు అని అక్కడ వాక్యాలు చెప్తున్నాయి. సరే, ఇక్కడ మనం ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే భూమి మీద విడుబడినటువంటి వారికి, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘానికి మాత్రము 7 ఏండ్లు శ్రమ. భక్తి కలిగిన వారు కాదు. ఎవరైతే భక్తి వేషం వేసుకుని భక్తి లేకుండా నటన చేస్తున్నారో వారు శ్రమ పడతారు. ఎన్ని సంవత్సరాలు? 7 ఏండ్లు శ్రమ పడతారు. కనుక ఏమవుతుంది అంటే దీన్ని బట్టి మనం చూస్తే కృపాకాలము ముగించబడింది. దేవుడిచ్చిన కృపాకాలము ముగించబడింది. ఆ కృపాకాలములో పాపులను అందరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, స్నేహిస్తున్నాడు, చేర్చుకుంటున్నాడు. దేవుడు వారికి సహాయమును దేవుడు చేస్తున్నాడు. అవును కదా? ఇప్పుడు మంచివారిని, అంటే వాక్యములో ఉన్నవారిని దేవుడు తీసుకువెళ్ళిపోయాడు. ఇక వాక్యము లేని వారు ఇక్కడ ఉన్నారు. ఈ 7 ఏండ్లు లేకపోతే 7 సంవత్సరాలు ఏమవ్వాలంటే వీరు భయంకరమైన శ్రమలలో వారు ఉండాలి. ఈ శ్రమ కాలము అనేటువంటిది మనం జాగ్రత్తగా కానీ మనం ఆలోచన చేయగలిగినట్లయితే వారి యొక్క జీవితాలలో వారు సరి చేసుకోవటానికి కూడా సిద్ధపడటానికి ఒక సిద్ధపాటు. ఈ శ్రమలు వచ్చినప్పుడు మనకి ఎక్కడ లేని భక్తి, ఎక్కడ లేని సమర్పణ, ఎక్కడ లేనటువంటి విశ్వాసం వస్తుంది. అవసరమైతే నేను మోకాళ్ళ మీద నడుస్తానయ్యా, అవసరమైతే నేను ఒక 10,000 రూపాయలు దేవునికి ఇస్తానయ్యా, అంతకు మునుపు ఏవో, అంతకు మునుపు ఈ సమర్పణ, ఈ త్యాగాలు మనకుండవు. మనకెప్పుడు శ్రమ కలిగినప్పుడు మనలో ఎక్కడ లేని ఒక భక్తి అనేటువంటిది మన యొక్క నరముల నుండి బయటికి
వస్తుందన్నమాట. అంటే వారికి మరలా ఈ 7 సంవత్సరాలు శ్రమ పడుతున్నప్పుడు ఈ శ్రమల నుండి తప్పించబడటానికి వాళ్ళకి దేవుడు ఒక అవకాశాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట చెప్పాల్సి వస్తే ఆ శ్రమ దినాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే చనిపోవటానికి మనుషుడు పరిగెత్తుతున్న మరణం వారికి దొరకదు. పాముల దగ్గరికి వెళ్ళిన కరువు అన్న పాములు కరువు, దేవుడు వాటికి ఆజ్ఞ ఇవ్వట్లేక. సముద్రంలోకి వెళ్ళి దూకిన సముద్రం నీకు హాని చేయదేక. సముద్రాన్ని కూడా దేవుడు ఏం చేశాడు, ఇక సెలవు ఇవ్వలేదు. ఏది మరణకరమైన విషము తాగినా నీకు నష్టమేమీ రాదు, రానివ్వడు దేవుడు. ఇక్కడ ఇన్ని శ్రమలు పొందాల్సిందే. ఎందుకని అంటే నీకు దేవుడన్నా వాక్యమన్నా భయం లేదు. నీ ఇష్టానుసారంగా నీవు దేవుని మధ్యలోకి వచ్చి నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీ యొక్క క్రియాఫలము, నీ ప్రవక్తని యొక్క ఫలము అనుభవించాల్సిందే. తాగినవాడు తాళపన్ను ఎట్లా కట్టాలని అంటారో, నువ్వు చేసిన క్రియాఫలం ఏదైతుందో అది మంచివనిను సరే చెడ్డవనిను సరే వాటి యొక్క ఫలమును ప్రతి మనుషుడు పొందాల్సిందే. జాగ్రత్త. అందుకే భూలోకములో మనిషి యొక్క జీవితం విలువైనది. అందుకే కాలములు సమయములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనందరము కూడా నడుచుకోవలసినటువంటి అవసరత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. ఇప్పుడు తెలియకో తెలుసో పొరపాటు మనుషుడు చేస్తాడు, దాన్ని సరిచేయవలసిన అవసరత మన మీద ఉన్నప్పుడు ఏం చేయాలి? దానిని సరిచేయాలి. కాబట్టి రాళ్లతో కుట్టి చంపేస్తాను, ధర్మశాస్త్రం ప్రకారం తప్పు చేశాడు కాబట్టి అని మనమందరం కలిసి ఆ తప్పుని ఇంకా ఎక్కువ చేసి ఆ మనిషిని బాధ పెడితే అక్కడ మనకు మేలు కలుగుతుందా? ప్రభు ఏం చేశాడు? మీలో పాపము లేనివాడు, ఇలా ఎవడు పొరపాటు చేయకోకుండా, ఒక పాస్టర్ గారు ఒక్కడే రోడ్డు పగలగొట్టాడు, తప్పు చేశాడు, ఈయన చేసిన తప్పును బట్టి దీన్ని పూర్తి చేద్దాం. ఇక ఎవరు తప్పు చేయట్లేదా? సరి చేసుకోవట్లేదా? క్షమాపణలు లేవా? కఠినమైన నిర్ణయం అనేటువంటిది మంచిది కాదు. ఒక దైవజనుడిగా నేను చెప్తున్నది ఏమిటంటే, ఒక పొరపాటు జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? దానిని సరిచేస్తున్నాడు. తెలియక జరుగుతున్న దాన్ని దేవుడు సరిచేయమని చెప్తున్నాడు. మనం దాన్ని సరిచేసుకున్నటువంటి ఒక క్రూరత్వంలో మనం ఉన్నప్పుడు మనం ఏ విధంగా సమాజాన్ని ఉద్ధరించగలము? ఒక సమాజానికి మేలు చేయగలం. ప్రభు సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు కాబట్టి ఏం చేశాడు? క్షమించుకుంటూ వారందరినీ ప్రభు యొక్క ప్రేమతో వారందరి దగ్గర చేర్చుకున్నాడు. అందుకే లోకంలో ఉన్న వారందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గర ఒక ఆశ్రయపురం దొరికింది. నేను పాపిని కదా, నేను ప్రభు దగ్గరికి వెళితే దేవుడు నాకు సహాయమును చేస్తాడు. లోకం ఏం చేస్తుంది? పాపి లోకంలో ఉండకూడదు. మోషే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? రాళ్లతో కొట్టి చంపేయండి. లేదు, ఇలా చంపుకుంటూ పోతే లోకంలో అందరూ ఏమైపోతారు? చచ్చిపోతారు. మరి ప్రభు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? పాపులను నేను పిలువచ్చి తిని, పాపులను ప్రేమించవచ్చి తిని, పాపులను రక్షించడానికి వచ్చాను. ఈ ప్రేమ ఒకరికొకరు కలిగి ఉండాలి. అది ఎవరు ఉంటారంటే క్రీస్తుని కలిగిన వారిలోనే ఈ మనసు ఉంటుంది. క్రీస్తు లేకుండా లోకంలో ఉంటారే, లోక సంబంధమైనటువంటి పరిస్థితులు ఉంటున్నారే, వారికి ఏం తెలుస్తుంది? ఈ భయము కానీ, అయ్యో నేను చేస్తున్నది పొరపాటు కానీ, పశ్చాత్తాపం కానీ వస్తుందా అంటే రాదు. ఎందుకని? వారు లోక సంబంధంగా ఉన్నారు. కొంతమంది యొక్క పరిస్థితులు కూడా అలాగే ఉంటున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ప్రభు మీద తెలియక దేవునిని సిలువకు అప్పగిస్తే ప్రభు అన్నాడు, వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదునని వీరిని క్షమించండి. అట్లాగే ఒకవేళ నష్టం జరిగింది, నేను వారిని శిక్షించాలో ఇంకోటి నేనేమంటలేదు, కానీ దేవుడు వారికి మారు మనసుని నేను చేస్తున్నది తప్పు అనేది తెలుసుకుంటే చాలు, అది గ్రహిస్తే చాలు. రెండోసారి మనలో తప్పు అనేది చేయకుండా మనం జాగ్రత్త కలిగి ఉంటాం. ఇదే మనం నేర్చుకోవాలి. అంతే తప్ప మరొక విధంగా నువ్వు అలా చేసావు నేను ఎలా చేస్తాను అనే దానికి అక్కడ పరిష్కారం లేదు. బలబలాలకు వెళుతుంది, వివాదాలకు వెళుతుంది, సమస్యలకు కారణమవుతుంది.
ఒక సమస్య అనే దానిని మనం ఏం చేయాలంటే గోరుతోనే దానిని తెంచేసుకోవాలి. నిజంగా మనం చూస్తే భక్తిని మనం లోకంలోకి తీసుకెళ్ళిపోతున్నాం, లేకపోతే లోకం అనేది భక్తిలోనికి ప్రవేశిస్తుంది, లేకపోతే ఆత్మానుసారమైన దానిలోనికి శరీరానుసారమైనది వచ్చేస్తుంది. ఈ శరీరానుసారమైనది ఎప్పుడైతే మనలోకి వచ్చేస్తుందో ఆత్మానుసారమైనటువంటి జీవితం ఏమైపు నశించిపోతుంది. వస్తానన్న ప్రభువేమో నేను వచ్చేస్తానన్నాడు. దినములు చెడ్డవి, సమయమును పోనివద్దు అంటున్నాడు. మనం ఎంత జాగ్రత్తగా బ్రతుకుతున్నా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, ప్రమాదాలు వస్తున్నాయి, మరణాలు చాలా తీవ్రతగా భయంకరంగా మన మీదకి వచ్చేస్తున్నాయి. మనం ఏం చేయాలి? దేవుని ప్రజలకి మనం కొంత మేలుని మనం చేయాలి. అయ్యో అయ్యగారు ఒక టెంట్కు మనం కొనుక్కున్నాం, నేను ఇక్కడ లేను, అయ్యగారు వెళుతున్నాడు, నేను దానిని చేయాలి, చర్చి తొడవాలి, ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇది ప్రజలకు రావటానికి వాళ్ళకి అనుకూలంగా దాన్ని మనం ఏర్పాటు నేను చేయాలి, నా బాధ్యత. ఇది మనం చేయాలి, నేర్చుకోవాలి. మనం ఒక 8 గంటలకు ప్రారంభిస్తున్నటువంటి పరిసరికి మొదటి పాట పాడేసరికి ఇక్కడికి వచ్చేయాలి. అదే చిత్తపాటు, అదే విశ్వాసము, అదే వాక్యానికి లోబడటం. నాకు పనులు ఉన్నాయి, నాకు ఖాళీ లేదు అంటే కుదరదు. నా ఇంట్లో నా పిల్లలు బాగలేదు, నా భర్త బాగలేదు, నేను డ్యూటీకి నేను ఎప్పుడోకప్పుడు వస్తానంటే ఒప్పుకుంటారా? కుదరదు. దేవుని ధర్మశాస్త్రం ఏదైతే బోధిస్తుందో ఆ ధర్మశాస్త్రానికి, వాక్యానికి మనం ఏమవ్వాలి? లోబడిన వాడే ధన్యుడు. ఈ ప్రవచన వాక్యములను చదువువారును వినువారును గైకొనివాడు ధన్యుడు. ఇవేమి చేయకోకుండా నాకు ధన్యత పరలోకం వచ్చేస్తుందంటే నీ అమాయకత్వం, నీ నాశనాన్ని నీ ముందు దేవుడు చూపిస్తున్నా నువ్వు సరి చేసుకోపోవటం, నీ తప్పిదాలు దేవుని ఎదుటి పెడుతున్నా లోబడుకోకుండా నీ ఇష్టానుసారి ప్రవర్తించడం. అలాంటి మూర్ఖుల్ని ఎవరు సరి చేయలేరు. అలాంటి వారు ఏ వ్యక్తి కూడా, ఏ సంఘం బాగు చేయలేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కృపాకాలం ముగించిపోతుంది, దేవుని యొక్క రాకడ ఏమైపోతుంది అన్నమాట, ఆసనం అవుతుంది. ప్రభువు రాకడకు మనం ఏమైపోవాలి? చిత్తముగా మనందరము కూడా ఉండవలసినటువంటి అవసరత మన మీద ఉంది. రెండవదిగా మనం చూస్తే యుగ సమాప్తి. రెండవదిగా మనం ఏం చేయాలి? యుగ సమాప్తి. యుగ సమాప్తిలో సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. క్రీస్తు రెండవ రాకడకు సూచనలు సంఘం ఏమవుతుందన్నమాట? ఎత్తబడటం. ఎత్తబడుతున్నప్పుడు మొదటిది మనం చూస్తే మోసము. సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద ఏముంటుంది అంటే మోసము, అబద్ధ క్రీస్తులు వెలుగులోనికి వచ్చేస్తారు. నేటి దినాల్లో మోసం ఎంత తారస్థాయికి చేరింది అనేది మనం చూస్తే డూప్లికేట్కి ఒరిజినాల్కి అసలు తేడా కూడా మనము కనుగొనలేటువంటి పరిస్థితి. ఎంత తెలివిగలవాడైనా, ఎంత చదువుకున్న వాళ్ళైనా ఏమవుతున్నారు? మోసపోతున్నారా? ఈ సైబర్ నేరగాళ్ళు అనేకమైన మెసేజ్లు అనేక రకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఈ చదువుకున్న వాళ్ళు మోసపోవట్లేదా? మోసపోతున్నారు. లక్షల డబ్బులు పోగొట్టుకోవట్లేదా? అంటే మోసము చాలా భయంకరమైన తీవ్ర స్థాయిలో భూమి మీద ఉంచబడుతుంది. అంటే ఇక్కడ యుగ సమాప్తికి సంఘం ఎత్తబడుతున్నప్పుడు ప్రభు యొక్క రాకడికి భూమి మీద ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మోసము పెట్టిరేగిపోతుంది. ఆ మోసము భర్త భార్యను చేయొచ్చు, భార్య భర్తను చేయొచ్చు, పిల్లలు తల్లిదండ్రులు చేయొచ్చు, తల్లిదండ్రులు పిల్లలను చేయొచ్చు, అన్నదమ్ములు అన్నయ్యకి చేయొచ్చు, తమ్ముడు అన్నయ్యకి చేయొచ్చు, అన్నయ్య తమ్ముడికి చేయొచ్చు, అక్క చెల్లిని చేయొచ్చు, చెల్లి అక్కకు చేయొచ్చు. ఏ విధముగా మోసం చేసేవారికి ఎవ్వరు అనేది లేదు. సంపాదనే అంటారు కదా, బంగారు పని చేసేవాడికి తోబుట్టు వచ్చినప్పటికి కూడా ఆయన ఏం చేయాలి? ఎంతో కొంత తోబుట్టు అని తీసుకోవాల్సింది అందరితో పాటు. సరే, అందరి దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకుంటే కనీసం ఏమి దగ్గర ఒక 500 అన్నా అంతే. అంటే మోసము అనేటువంటిది భూమి మీద చాలా భయంకరంగా ఉంది ప్రభు యొక్క రాకడ వచ్చేసరికి. రెండవదిగా మనం చూసినట్లయితే మోసము ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అనేది మనం చూస్తే ఏ రంగములో చూసినా, నిత్యావసర వస్తువులు చూసినా,
కరెన్సీ నోట్లలో చూసినా, ఇక రాజకీయంలో చూస్తున్నా, కుటుంబంలో చూస్తున్నా, అన్నదమ్ములు చూస్తున్నా, అక్క చెల్లెలు చూస్తున్నా, ఎక్కడ చూసినా ఏముంది? మోసమే మోసమే మోసమే. అంటే మోసము ఏం చేస్తుందంటే రాజ్యాన్ని ఏలుతుంది అని మనకు బైబిల్ చాలా స్పష్టంగా మనకు బోధిస్తుంటుంది. ఇక మనము ఇంకా కొంచెం జాగ్రత్తగా కానీ ముందుకు వెళితే, ఇక ఆధ్యాత్మికంగా అయితే బైబిల్ పట్టుకున్న వాడిని బైబిల్తోనే మోసం చేయాలనేటువంటిది సాతాను యొక్క యుక్తి. బైబిల్ పట్టుకున్న వాడిని బైబిల్తోనే ఏం చేయాలి? మోసం చేసి పరలోకానికి వెళుతున్నామని భ్రమలో పెట్టి వారిని నరకములోనికి తీసుకువెళ్ళిపోవాలి. ఇది అపవాది యొక్క యుక్తి. రక్షణ పొందామని పేరు మాత్రమే ఉంటుంది, కానీ మనం మృతులుగానే ఉన్నాం. అంటే రక్షణ పొందాం, బ్రతికేమనుకుంటున్నాం, కానీ ఇంకా సచ్చిన వారుగానే మన అలవాట్లు, మన క్రియలు, మన పనులు, మన భాష ఏమి మార్పు లేదు అనేది వాక్యం చెప్తుంది. ఇలా బ్రతుకుతూ ఉన్న మనము నేను పరలోకమును సంపాదించుకుంటాను, ప్రభువుని నేను ఎదుర్కొంటాను అనుకున్నటువంటి వాడు ఎలాంటి వాడు అంటే నేతి బీరకాయలో నెయ్యి లేదు అనేటువంటిది ఎంత వాస్తవమో వీళ్ళు పరలోకానికి వెళ్ళరు అనేది కూడా అంతే వాస్తవం. వీళ్ళు పరలోకానికి వెళ్ళరు. ఎందుకని అంటే పరలోక సంబంధమైనటువంటి మాట ఉందా, బాట ఉందా, నడక ఉందా, క్రియలు ఉన్నాయా, స్నేహాలు ఉన్నాయా, ఏమున్నాయి? నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? నువ్వెవరితో పొందిక చేస్తున్నావు? నీ మాట ఏంటి? నీ భాష ఏంటి? కదా. కనుక మనం జాగ్రత్త. నీ క్రియలు అనేటువంటివి నీ యొక్క పద్ధతులు బట్టి నువ్వు మంచివాడు చెడ్డవాడు అనేది తెలిసిపోద్దా? అంటే ఆ చెట్టు ఫలమును బట్టి ఆ కాయ ఏంటో అర్థమైపోతుంది. విశ్వాసమా అవిశ్వాసం అనేది నీ ప్రవక్తని చెప్పేస్తుంది. ఇది భూమి మీద ఏమవుతుందంటే ఈ ఆధ్యాత్మికమైన స్థితిలో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో 7 సంఘాలలో ఒక సంఘము బెరయాక సంఘం అనేది ఉంది. ఈ బెరయాక సంఘం ఏం చేస్తుందంటే వాక్యము చెబుతున్నప్పుడు వాక్యాన్ని విమర్శించేదానికంటే వాక్యము ఎలా ఉంది అని దాన్ని జాగ్రత్తగా పరిశీలన ఇది కావాలి. నీకు బైబిల్ జ్ఞానం ఉండాలి. నేను సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు సత్యాన్ని అన్వేషిస్తావు. సత్యము కొరకు నువ్వేం చేస్తావు? ప్రాకులాడుతావు. ఆ సత్యము ఏమి నాకు చెబుతుంది, బోధిస్తుంది అని చెప్పుతున్నటువంటి మాటలు బైబిల్ గ్రంథములో వాక్యానికి ఇది సూటిగా, ఇది సమానముగా ఉందా లేదా అనేది స్త్రీలు మాట్లాడకూడదు అనేటువంటి దానికి పై భాగాన్ని మనం ఆ అధ్యాయం చదివితే ఆ అధ్యాయములు ఏమన్నారంటే అంతమునకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, సంఘములు పాటలు పాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, ఇప్పుడు వచ్చేసరికి ఎందుకు మౌనంగా ఉండాలి అన్నాడంటే వాళ్ళు కొంచెం ఎగస్ట్రా చేస్తున్నారు, అందుకు మౌనంగా ఉండాలి. బైబిల్ అంతా చదవం, ఒక పాయింట్ తీసుకుని మాట్లాడతాం, దానికి ముందు వెనుక ఏముందో చెప్పాలి, చదువుకోవాలి. బైబిల్ ఏం బోధిస్తుందో చదవాలి. దానిని ఎక్కడైతే నీకు స్త్రీలు మౌనంగా ఉండమని చెప్పాడో ఆ అధ్యాయం చదవండి, మొత్తం చదవండి, ఎందుకు చెప్పాడో అర్థమవుతుంది ఆ పాయింట్ ఏంటో. లేకపోతే పాస్టర్ గారు నన్ను ఇలా విమర్శించాడంటే ఎందుకు విమర్శించాడు? ఆ విమర్శించడానికి కారణం లేకుండా ఉండదుగా, లేదా వాక్యం చెప్పడానికి కారణం లేకుండా ఉండదుగా, నేను గద్దించడానికి, నీ మీద తప్పు మోపడానికి ఒక కారణం అనేది లేకుండా ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మనకు బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే మన యొక్క జీవితాలలో మనము ఒక ఆధ్యాత్మిక రంగంలో మనం ఒక ధన్యులుగా మారాలని మనం ప్రవేశించినప్పుడు ఆ ధన్యతకు ఏదైతే ఆటంకం వస్తుందో దానిని ఎప్పటికప్పుడు వాక్య రూపంలో దాన్ని సరి చేసుకోవాలి. ఎందుకంటే వాక్యము ఖడ్గము లాంటిది, వాక్యము అద్దము లాంటిది, వాక్యము సుత్తి లాంటిది. చెప్పింది వాక్యము ఇవన్నీ ఏం చేస్తాయి? సరి చేస్తాయి, సరి చూపిస్తాయి, అవసరమైతే వాటిని కట్ చేస్తాయి. ఇది మనకు వాక్యాలు చెబుతుంది. వాక్యము అంత పవర్ఫుల్, అంత శక్తి కలిగినటువంటిది. ఆ వాక్యాన్ని మనం ఏదో బలహీనంగా దానిని మనం చూడొద్దు. అది చాలా విలువైనది. ఒకరోజు దాని విలువ తెలిసిన తర్వాత నువ్వు ఏడ్చిన, రొమ్ము కొట్టుకున్నా నీకు దొరకనే, నీకు అందది కాదు. అది దొరుకు కాలంలోనే
దానిని మనం పట్టుకోవాలి, వెదకాలి, అనుభవించాలి. రక్షణ అటువంటిది దేవునికి ఇస్తున్నటువంటి సమయం విలువైనది. దీన్ని ఎవరైతే చక్కగా దీనిని విలువను గౌరవిస్తారో వారు ధన్యులైపోతారు. ఇప్పుడు ఒక శామ్యాన్ని వేయలేదు పాస్టర్ గారు నా మీద నిందించడం కాదు, అక్కడ తీసుకొచ్చి పెట్టాను, వేయాల్సిన బాధ్యత ఎవరిది? మనం వేయాలి. దీనికి పెద్దలో ఇంకొకరు అవసరంలా, బాధ్యత కలిగి నేను దేవుని బిడ్డగా సంఘానికి నేను ఏం ఉపయోగపడతానో అది నీ మనసులో ఉంటే చాలు. మార్గాలు చాలా ఉంటాయి, విమర్శ చేయటానికి చాలా ఉంటాయి, పని చేయటానికి విధేయత కావాలి, వినయము కావాలి. నేను ఏమి వాడబడటానికి నా స్థాయి ఏంటి, నేనేం చేయాలి, ఇది నేర్చుకోవాలి. ఇది ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటున్నావో అది నీ జీవితానికి ప్రభు యొక్క కృప పొందుకోవటానికి, ప్రభు కొరకు నమ్మకముగా పనిచేయటానికి అది నీకు అవకాశం కలిగిస్తుంది. అది నీకు అవకాశాన్ని కలిగిస్తుంటుంది. ఇప్పటికే అనేక మంది నేనే క్రీస్తును అంటూ చాలామంది ఈ లోకములో ప్రకటించుకుంటున్నారు. అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత వారు తిరిగి లేవట్లేదు. ఇవన్నీ జరిగిపోయినాయి. నేనే క్రీస్తుని చెప్పుకున్నటువంటి వారు చాలామంది చరిత్రలో చనిపోయారు. వాళ్ళందరూ చరిత్రహీనులుగా మిగిలిపోతూ ఉన్నారు. ఇలాంటి వారు మనకు చాలామంది భూమి మీద మనకు కనిపిస్తున్నారు. మత్తయి సువార్త 24:4-5 అంటాడు, ఎవడను మేము మోసపరచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును ఏం చేస్తారన్నమాట, వారు మోసం చేస్తారు. మోసం చేయకుండా వాళ్ళు చెప్పే మాటలు జాగ్రత్తగా మనం వినాలి. అంటే విన్న మాటలు బైబిల్లో కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి. నేనే క్రీస్తుని అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు, నా పేరట అనేక మంది వస్తారు, మోసం చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా ఉంటాంగా. నేనే క్రీస్తుని అన్నప్పుడు, నేనే వాడిని అన్నప్పుడు జాగ్రత్తగా ఉంటామా లేదా? వాక్యం నీకు తెలియాలి ముందు, వాక్యం నీకు అర్థం అవ్వాలి ముందు. వాక్యంలో ఉన్నటువంటి వాస్తవం ఏంటో నీకు తెలిస్తేనే నీవు వాస్తవం నుంచి నీవు పక్కకు వెళ్ళిపోకుండా సత్యము కొరకు సాక్షులుగా నీవు నిలబడటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే సత్యహీనుడుగా, భ్రష్టుడుగా, చరిత్రహీనుడుగా మన జీవితాలు మిగిలిపోతాయి. ఇక మనం జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద ఇంకెలాంటి పరిస్థితులు ఉంటాయి ఆ రెండవ రాకడకి కాలంలో? అంటే యుద్ధములు, కరువులు, భూకంపాలు ఆ భూమి మీద ఉంటాయి. ఇది క్రీస్తు యొక్క రెండవ రాకడకి ఇవన్నీ కూడా మనకు సూచనలుగా కనిపిస్తున్నాయి. మనకు మత్తయి సువార్త 24:7-8 అంటాడు, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేసును, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ అంతే, ప్రారంభమే. ఇవన్నీ యుద్ధాలు చూస్తున్నాం, కరువులు చూస్తున్నాం, భూకంపాలు చూస్తున్నాం కదా, వింటున్నావా? ఇవన్నీ చూస్తున్నావా? అంటే ఇవన్నీ ఏంటి? రాకడకు సూచనలు అని చెప్పాడు. అంటే నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు రాకడకి ఏమైతే సూచనలు చెప్పాడో, జ్వరానికి సూచనలు కొన్ని వస్తాయి, అంతేనా? కిడ్నీలు పోవటానికి కొన్ని సూచనలు వస్తాయి, హార్ట్ అటాక్ నీకు రావటానికి కొన్ని సూచనలు వస్తాయి. వస్తాయా? వస్తాయండి. నీ శరీరము నీతో మాట్లాడొద్దే, దాన్ని లెక్క చేయం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అనేటువంటిది, ఏం సంపాదించుకుందో పోతాం తప్ప ఈ శరీరం మనతో మాట్లాడుతుంటే మనం దీన్ని పట్టించుకోం. నువ్వు పట్టించుకుపోతేనే తీవ్ర నష్టానికి గురవుతావు. జాగ్రత్త. అందుకు మనకు బైబిల్ బోధిస్తున్న మాట ఏమిటంటే, జనం మీదకి జనం వస్తున్నారు, రాజ్యం మీదకి రాసి వస్తున్నారు, అక్కడక్కడ కరువులు, భూకంపాలు ఇవన్నీ కలుగుతున్నాయి. ఇవన్నీ కలుగుతున్నాయి అంటే వేదనలకు ప్రారంభము. కనుక ఇలాంటి పరిస్థితి వస్తున్నప్పుడు విశ్వాసి, వాక్యం ఎరిగిన వారు ఏం చేయాలంటే, నా ప్రభు సమీపముగా ఉన్నాడు, నేను కూడా చిత్తముగా సూచనలు అన్నమాట, చిత్తముగా ఉండాలి. సిద్ధపడినవాడు ఎత్తబడతాడు, సిద్ధపడినవాడు విడువబడతాడు. సంఘము సిద్ధముగా ఉండటానికి దేవుడు కొన్ని సూచనలు బైబిల్లో రాశారు. ఆయన నేరుగా వచ్చి పట్టుకుపోవట్లేదు. ఆయన వస్తాను అన్నాడు, దొంగలాగా వస్తాను, నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు, కానీ నేను వస్తాను. వచ్చేసరికి ఏం చేయాలి?
సిద్ధముగా ఉండాలి. భూమి మీద కరువులు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, దగా ఉంది, ప్రేమ లేదు, ఇవన్నీ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి, ప్రభు రాకడ సమీపముగా ఉంది. ఇట్టగా ఉంటేలే అని లెక్క లేకుండా ఉన్నావా? రేపొద్దుండే దాని యొక్క ప్రతిఫలము లెక్క లేకుండా జీవిస్తున్నా చూసావా? లెక్క లేకుండా మాట్లాడుతున్నావే, లెక్క లేకుండా ఎన్నిసార్లు గద్దిస్తున్నా, భయం లేకుండా తప్పు మీద తప్పు చేస్తున్నావు. దేవుని ఉగ్రతని మీదకు వచ్చిందో ఏడుస్తావు. ఆ తర్వాత నేను ఎవ్వడు ఎవ్వరు బాగు చేయలేరు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత చూస్తే విశ్వాసులు సకల జనుల చేత ద్వేషించబడతారు. విశ్వాసులు ఏమైపోతారు? మత్తయి సువార్త 24:9 మీరు నా నామ నిమిత్తమే సకల జనుల చేత ద్వేషించబడతారు. ద్వేషించబడుతున్నామా? చంపబడుతున్నామా? కొట్టబడుతున్నామా? బైబిల్ కాల్చబడుతుందా? తొక్కబడుతుందా? జరుగుతున్నాయి ఇవన్నీ. ఒక్కొక్క చూసిన బైబిల్ ఏమైతే చెప్తుందో అవన్నీ ఏమవుతున్నాయి? నెరవేర్చబడుతున్నాయి. అంటే ప్రభు యొక్క వాస్తవమైన రాకడికి సమీపముగా మనం ఉంటున్నాం. మనకి బస్సు విజయవాడకు తీసుకెళ్ళే బస్సు వస్తుంది అన్నప్పుడు మనం ఏం చేయాలి? రెడీగా ఉండాలి. ఆ బస్సు ఎక్కుతాం. ప్రభు యొక్క రాకడ అని రైలు బండి వచ్చేస్తుంది. చిత్తపడిన వాడు ఏం చేయాలి? ఎక్కాలంటే టికెట్ ఉండాలా? ఏమీ లేకుండా ఎక్కేస్తావా? ఏదో ఒక టికెట్ పట్టుకుని ఎక్కేస్తావా? ఆ టికెటేగా మనం అనుకుంటాం. చింపేసినట్టు కూడా టికెటేగా, ఇది పట్టుకుని ఎక్కితే ఏమవుతుంది? ఆయనకేం తెలుసు? మనం అనుకుంటాం ఏది డబ్బులే కదా. మన మధ్య దానిలో ఒక 50 రూపాయలు కాగితం వేశారు. నేను అనుకున్నాను ఇది కూడా మంచిదే కావాలని చెప్పేసి బట్టలు కుట్లు ఇస్తే ఆయన అన్నాడు, ఇదేంటి అన్నాడు. మా అమ్మాయి చూస్తుంది, డాడీ ఇది మంచిది కాదు ఇది అన్నాడు. ఈ మందం వేరుగుంది, ఆ మందం వేరుగా ఉంది, రూపం ఒకలాగా ఉంది, కానీ ఈ చేతితో ఆ చేతితో పట్టుకుంటే దీని నులుపు వేరుగుంది, దాని నులుపు వేరుగుంది. నాకు డిఫరెన్స్ కొంచెం కనిపిస్తుంది. అయినా సరే డబ్బులు కదా మనకు తెలియదు, వరద పారేయటం ఎందుకులని ఆయన చేతులు పెట్టా. అప్పుడు వాస్తవం చెప్తున్నాడు, లేదయ్యా ఇది అలాంటిది కానీ ఒరిజినల్ కాదని డూప్లికేట్ అని చెప్పాడు. దాన్ని అక్కడే చింపి పారేసింది, మా అమ్మాయి చింపి పారేసింది. చెప్తున్నాను మీకు. కనుక ఇక్కడ ఏం జరుగుతుంది అని మనం చూసినట్లయితే సకల జనుల చేత విశ్వాసులు ఏం చేయబడాలి? ఇక్కడ ద్వేషించబడాలి. వాక్యములను చెప్తాను. అబద్ధ బోధలు ఏమొస్తాయి? ఇందాక అబద్ధ ప్రవక్తలు అన్నావు కదా, ఇప్పుడు ఎవరు వస్తారు? అబద్ధ బోధకులు కూడా వస్తారు. నేటి దినాలు దుర్బోధలంతా వ్యాప్తిస్తున్నాయి. ఏది వాస్తవమో తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో సంఘము విశ్వాసులందరూ కూడా చాలా కొట్టుమిట్లాడుతున్నారు. అసలు ఇటీవల తెలియట్లా. ఒకరంటారు యెహోవా సాక్షులు అంటారు, ఇంకోడేమో మొర్మోన్ సాక్షులు అంటాడు, ఇంకొకడేమో బెనహం సాక్షులు అంటాడు, ఇంకొకరేమో జాంగిల్జా అనేటువంటి సాక్షులు అంట, ఇంకొకరేమో సబ్బాతును ఆశ్రయించాలి లేకపోతే పరలోకము లేదంటారు, ఇంకొకరేమో సున్నతి లేకుండా గమ్యమే లేదు అంటారు, ఇంకొకరేమో శరీరంతో పాపం చేసే తప్పేమీ లేదు, దేవునికి హృదయం కావాలి కాబట్టి హృదయం పవిత్రంగా ఉంటే పర్వాలేదంటారు. ఇన్ని రకాల మనుషులు దుర్బోధలు సమాజంలో ఏలుబడి చేస్తున్నాయి. ఒకరేమో క్రీస్తు అంటాడు, ఒకరేమో యెహోవా సాక్షులు అంటారు, ఒకరేమో బాప్తిస్మం అంటారు, ఒకరేమో సున్నతి అంటారు. ఈ బాప్తిస్మంలో కూడా వెనక ఇవ్వాలా, ముందుకు ఇవ్వాలా, కూర్చుని ఇవ్వాలా, నిలబడేవాళ్ళా, అసలు చర్చికి వచ్చేవాళ్ళు తెల్ల బట్టలు వేసుకురావాలా, ఏ బట్టలు వేసుకురావచ్చా? ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఉన్నాయి అనుకుంటున్నారు సంఘానికి. ఏమి తెలుసుకోలేక నానా తంటాలు పడి బైబిల్ చదవకుండా అమాయకులు ఉంటారు, గొర్రెలు ఉంటారే, అమాయకమైన గొర్రెలు. వీళ్ళు ఎటు వెళ్ళాలో తెలియక ఈ పాస్టర్ గారి దగ్గర భక్తి లేదనుకుంటా, ఈ సంఘంలో విశ్వాసం లేదనుకుంటా, ఇట్లా చిన్నగా ప్రారంభించండి అవిశ్వాసం పెట్టిపోయి సంఘానికి వేరుగా, దైవ సన్నిధికి వేరుగా, దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఆ తిరుగుబాటు పరిస్థితుల్లో కూడా మారిపోతుంది సంఘం. అందుకే సంఘం జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధలు ఉన్నాయి అన్నాడు. ఎక్కడ మనకి తెలుసు కదా, 24 మత్తయి సువార్త 11 వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని ఏం చేస్తారు?
మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. అనేకులు ప్రేమ ఏమైపోతుంది, ప్రేమకే అర్థాన్ని చెప్పినటువంటి ప్రమేటువంటి యేసుక్రీస్తు ఒక పిల్లలుగా పేరు పెట్టుకుని మనలో ఏముంటలేదన్నమాట, ప్రేమను మనం కోల్పోతాం. సమాజంలో, సంఘాలలో అక్రమం ఏం చేస్తుంది, విస్తరించడం వల్ల ప్రేమ ఏమైపోతుంది, ప్రేమ ఉండేటువంటి స్థానంలోనికి ఏదొచ్చేసింది, అక్రమము, మోసము, దగ, కొట్లాట, నేను, సంపాదన, నా మాట చలామణి, ఇవన్నీ లోకమంతా సంఘములోకి వచ్చేసింది. సంఘములో ఏమి లేదు అంటే ప్రేమ లేదు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఆయన మనసు ఏంటంటే క్షమించే మనసు లేక, నా మాట, నేను, నాది ఇక్కడ జరగాలి అనేటువంటిది జరుగుతూ ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ దైవ ఆరాధనలో, దైవ సన్నిధిలో మోసాలు చేస్తున్నాం. దేవుని పనికి అడ్డుబండలుగా, ఆటంకముగా మేము మిగిలిపోతూ ఏమంటున్నామంటే, పాస్టర్ గారు ఏం తప్పు చేస్తే ఏలెత్తి చూపించాలి. యేసు ప్రభు మీద అదేగా చూపించింది, అదే చూపించారు. ఇవాళ చాలామంది యొక్క హృదయాలు ఏంటంటే, దేవుని వాక్యము కంటే, దేవుని యొక్క ప్రేరణ కంటే, పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నట్టు కంటే పాస్టర్ గారి మీద తప్పులన్నీ మోపి ఎట్టగొట్ట పాస్టర్ గారిని మనం ఏం చేయాలి, ఆయనని అణిసివేయాలి. రాత్రి చెప్పాగా వాక్యం, రాత్రి వచ్చిన వాళ్ళు తెలుస్తుంది కదా. కనుక ఈరోజు నేను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏంటి అనేది మనం చూసినట్లయితే, ప్రేమ ఏమైపోతుంది అనేది మనం చూస్తే చల్లారిపోతుంది. మత్తయి సువార్త 24:12 అంటాడు, అక్రమ విస్తృతి చేత అనేకులకు ప్రేమ ఏమైపోతుంది, చల్లారిపోతుంది అని చెబుతున్నాడు. ఇక మనం చూస్తే భూమి మీద సర్వలోకములకు సువార్త ప్రకటించాలి. ప్రపంచవ్యాప్తంగా సువార్త విరివిగా ఏమవుతుంది, ప్రకటించబడుతుంది. బహిరంగ సభలు జరుగుతున్నాయి, దండయాత్రలు జరుగుతున్నాయి, కరపత్రికలు జరుగుతున్నాయి, రేడియో, టీవీ, ఫేస్బుక్, వాట్సాప్, ఇంటర్నెట్, ఇలా అనేకమైనటువంటి వాటి ద్వారా సువార్త పరిచర్య భూలోకములో జరుగుతూ ఉంటుంది. ఇంకా లెక్కలేనటువంటి సువార్త కొరకు ప్రాణ నష్టం జరుగుతుంది. భక్షకుల దగ్గరికి కూడా దేవుని యొక్క సువార్తను అందించడానికి వెళ్ళి చనిపోయేవారు చాలామంది ఉన్నారు. అలాగనే అందరూ కూడా రక్షణ పొందాలని చెప్పేసి అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి సువార్త అందిస్తుంటే మానవ మృగాలు చంపేస్తున్నాయి. వారి క్షేమం కోరేటువంటి వారిని చంపేస్తున్నారు, వారి మేలు కోరే వారిని చంపేస్తున్నారు, వారి కొరకు ప్రయాసపడే వారిని చంపేస్తున్నారు. మాకు యేసు ప్రభు వద్దు, మాకు బర్బాయే. చూశారు ఎంత నీచాతి నీచమైనటువంటి ఆ స్థితిలో ఉన్నారో. బాగు చేయబడటం, మంచి మాటలు చెప్పడం అవసరం లేదు, చెడు కావాలి, చెడు పనులు చేయాలి, చెడుగా నేను ముందుకు వెళ్ళాలి. అది అవమానమైనప్పటికీ అదొక ఘనతగా, అదొక గౌరవంగా మనము ప్రవర్తిస్తున్నాం. అయ్యో నేను విరోధముగా, నేను పాపము చేసేనే అనేటువంటి ఒక భయం మనలో లేకుండా మనం ఏమైపోతున్నామంటే, మనం ఏదో గొప్ప ఘనకార్యాలు, లేకపోతే మనం ఏదో అవార్డులేవో, ఆశ్రయ అవార్డులేవో పొందుకున్నట్లుగా మనం చాలామంది ఏదో సాధించినట్లు ఫీల్ అవుతున్నాం. అవసరం లేదండి, ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో ప్రతి పని జరుగుతుంది. ఇవాళ నువ్వు అనుకున్నటువంటిది మాట మళ్ళీ తీసుకోలేవు. రేపు జాగ్రత్త. మనం మన చేతుల్లో లేవు, మనం దేవుని చేతుల్లో ఉన్నాం. కొన్నిసార్లు తరుముబడ్డారు ఇశ్రాయేలు, కొన్నిసార్లు నిలబడి పోరాటము విజయం సాధించారు. కొన్నిసార్లు ఈ ఇశ్రాయేలు యొక్క రాజ్యమే భూమి మీద లేదు, కానీ ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క రాజ్యం అనేది ఏర్పడింది. ఒకప్పుడు ఇశ్రాయేల్ రాజ్యం 2 భాగాలకు విడిపోయింది, 2 రాజ్యాలకు విడిపోయింది. ఇద్దరు యుద్ధాలు చేసుకున్నారు, కొట్టుకున్నారు. ఇప్పుడు అందరూ కలిసి ఒకే రాజ్యముగా ఉండిపోయారు. ఇవన్నీ వాక్యాలు చెబుతున్నాయి, ఇవన్నీ వాక్యాలు నెరవేర్చబడుతున్నాయి. ప్రభు ఏమన్నాడు అంటే, మరలా అందరూ నేను సమకూరుస్తాను, ఇశ్రాయేల్ అందరినీ ఒక్క రాజ్యముగా నేను వారందరినీ తీసుకొస్తాను. మత్తయి సువార్తలో 24:14 రాజ్య సువార్త సకల జన్మలకు సాక్షార్థమై లోకమంతటా ఏం చేయబడాలి, ప్రకటించబడాలి. అంతే, ప్రతి ఒక్కరికి దేవుని సువార్త ప్రకటించబడాలి అంటాడు కదా. వాక్యములో చెప్పే గొప్ప మాట ఏమంటే, యెహెజ్కేలు గ్రంథం 37:20 నుండి 23 వరకు కానీ మనం చదివితే, యెహెజ్కేలు గ్రంథం 37:20 నుండి కానీ మనం చదివినట్లయితే, చెదరిపోయినటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా తిరిగి ఒక చోటకు చేర్చబడాలి. ప్రభువైనటువంటి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చదవమ్మా.
ఎన్నటికిని ఆ దేశములో చూసారా, ఒకప్పుడు ఇశ్రాయేల్ 2 రాజ్యంగా ఉన్నారు. అసలు ఇశ్రాయేల్ ఎవరు? అబ్రహాము యొక్క సంతతి నుండి వచ్చేటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు ఏమైపోయారు? 2 కుటుంబాలుగా, 2 రాజ్యాలుగా, బద్ధ శత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మరలా వారిద్దరిని ఏకంగా చేసేసాడు. ఇప్పుడు ఒకే రాజ్యం, ఇద్దరు లేరు, ఇక ఒకే రాజ్యం, ఒకే రాజు. అంటే ఇవన్నీ భూమి మీద ఏం జరుగుతున్నాయి అంటే రాకడకు ముందు ఇవన్నీ జరుగుతున్నాయా? జరుగుతున్నాయంటే మనం ఏమనుకోవాలి? ఇప్పుడు ప్రభు యొక్క రాకడ. ఇప్పుడు నేనేం చేయాలి? జాగ్రత్తగా భక్తి, ఇది మనం నేర్చుకోవాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఈ రాకడ సూచనలో మనం చూస్తున్నాం. మనం ఏంటంటే మనం ఏదో భక్తి చేస్తున్న భ్రమలో లేకుండా భక్తిని నిఖర్చుగా మనము చేయాలి. అది వాక్యానుసారంగా మనము చేయగలిగినట్లయితే ప్రభు తప్పకుండా దేవుడు మనకు సహాయములను దయచేస్తారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలులో యోధా రాజ్యము, బెన్యామీను గోత్రాలు, ఇవన్నీ కూడా ఇశ్రాయేలులో ఉన్నటువంటి యోధా రాజ్యములో బెన్యామీను గోత్రము, అలాగనే యోధా గోత్రము, ఇది ఉత్తర రాజ్యముగా యెరూషలేమును రాజధాని చేసుకుని వారు రెహబాము మొదలుకొని సిద్కియా వరకును 20 మంది రాజులు వారి పరిపాలన చేశారు. అంటే సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము మొదలుకొని అని చెప్పాడు. అప్పుడు వరకు ఒకే రాజ్యము. సౌలు పరిపాలన చేశాడు, దావీదు పరిపాలన చేశాడు, సొలొమోను పరిపాలన చేశారు. ముగ్గురు 40 సంవత్సరాలు, అంటే 120 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యం 2 భాగాలుగా అయిపోయింది. ఒకరికి 10 గోత్రాలు, మరొకరికి 2 గోత్రాలు అయిపోయినాయి. 2 గోత్రాలు కలిగిన వారు యోధా రాజ్యముగా విడిపోయి వారు యెరూషలేముని కేంద్ర స్థానముగా చేసుకుని వారి పరిపాలన వారు చేసినట్లుగా మనకు చరిత్ర బైబిల్ చెబుతుంటుంది. ఇశ్రాయేలీలు ఎవరు అనేది మనం చూసినట్లయితే ఇశ్రాయేలు అష్షూరు వారు క్రీస్తుపూర్వం 722లో చెరకు తీసుకుని పోయారు. అప్పటి నుండి వారి రాజ్యం ఇక లేదు, ఇక వారి రాజ్యము లేదు. ఇది మనకు 2వ రాజుల గ్రంథం 17:23 వచ్చి ఉంటుంది, చదవవసరం లేదు. తర్వాత యోధా రాజ్యాన్ని గురించి మనం చూస్తే నెబుకద్నెజరు కాలంలో వీళ్ళందరూ కూడా చెరకుపోయారు. ఇది మనకు 2వ దినవృత్తాంత గ్రంథము 36వ అధ్యాయము 17, 18, 19 వచ్చిన చదివితే మనకు కనిపిస్తుంది. వీరు యూదులు 70 సంవత్సరాలు చెరకు వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇశ్రాయేలు తిరిగి దేశానికి వారు వచ్చారు. వీరి తరువాత సొంత రాజ్యాన్ని వారు ఏం చేశారు? పారసీకులు, గ్రీకులు, రోమీలు వీరిని పరిపాలన చేశారు. రోమా చక్రవర్తి కాలంలో అంటే టైటస్ యెరూషలేము మీద దండెత్తి సుమారు 10 లక్షల మందిని చంపేశాడు. 1 లక్ష మందిని పట్టుకుని మార్కెట్లో పెట్టి వారిని ప్రపంచ దేశానికి బానిసలుగా వారిని అమ్మేశాడు. మిగిలిన ప్రాణరక్షణతో ప్రపంచ దేశంలోని వివిధ దేశాలకు వారు పారిపోయారు. క్రీస్తుకము 70 సంవత్సరాలు తరువాత ప్రపంచ పటములో ఇశ్రాయేలుకు స్థానము లేకుండా ఇక లేదు, తుడిచేశారు అంతే. ఆ రాజ్యం, ఈ రాజ్యం అన్నిటినీ శత్రువులు ఏం చేసేశారు? తుడిచేశారు. అందిన వాడిని అందరూ చంపేశారు. దేవుడు ప్రయాసపడిన వాగ్దానం చేసిన దేశం పోయింది, ప్రజలు పోయారు, ఎవ్వరూ లేరిక. ప్రవచనం ఏముంది? వారిని ఒకే జనముగా చేస్తాను, ఒకే రాజు వారిని పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు అది ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు దేవుని యొక్క ప్రవచనం అక్కడ. అంటే ప్రభు యొక్క రాకడ భయం ఉండాలి మనకి. ఇది చేయండి, నేను ఎలా బ్రతకాలో వాక్యం ఏం చెబుతుందో నేర్చుకోండి చాలు. మనం ఏదో అది చేయాలి ఇది చేయాలి అవసరం లేదు. దేవుని కొరకు ఎలా బ్రతకాలో నేర్చుకోండి. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు తన యొక్క బిడ్డలను బట్టి. మేము బయట ఉద్యోగాలు చేసుకుంటే మాకు ఉద్యోగాలు రావా? సంపాదించుకోలేమా? మాకేమి ఆ జ్ఞానము, ఆ టాలెంట్ మాకేమి లేదా? ఆ టాలెంట్, జ్ఞానము లేకపోతే మీకు ఈ సువార్త ఎట్ట ప్రకటిస్తున్నాం? మాకు ఈ జ్ఞానం ఎలా వస్తుంది? మేమేమి మమ్మీలు కాదు కదా, మేమేమి తెలివి తక్కువమేమి కాదు కదా. జ్ఞాపం చేసుకోండి. ఒక విలువ తక్కువగా నీ జీవితం ఉండొద్దు. ఒక విలువగా మన జీవితాలు ఉండాలి.
ఎందుకనంటే మనం రెస్పెక్ట్ అనేటువంటిది ఇస్తే గివ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. మనం ఇవ్వాలి, పుచ్చుకోవాలి, ఇవ్వాలి, పుచ్చుకోవాలి. మనం తీసుకోవాలనుకుంటే నువ్వు ఇవ్వకపోతే ఎవరు కదా, ఎవరు నాకు 100 రూపాయలు నువ్వు ఇస్తేనే నేను తిరిగి నీకు ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను కదా నువ్వు అడిగితే. జాగ్రత్త. రెస్పెక్ట్ అనేటువంటిది ఇచ్చి పుచ్చుకునే దానిలో ఉంటుంది. అది నువ్వు బలంతాను తీసుకునేది మాత్రం కాదు. అది బలంతాను వద్దు. విధేయతతో, వినయముతో, ప్రేమతో పరిచర్య చేస్తేనే ఇవన్నీ వస్తున్నాయి. ఊరికే రావట్లేదు ఇవన్నీ. వీటి వెనుక ఎంతోమంది ప్రాణత్యాగాలు, ఎన్నో చేస్తే ఇక్కడ ఇంతమంది వచ్చి కూర్చోగలుగుతున్నారు. ఇంతమంది ఇక్కడికి వచ్చి రక్షణ వాక్యాలు పెట్టినారు. ఊరికి వస్తున్నారా? మీకేమైనా నేనేమన్నా బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నానా, లేకపోతే 100 రూపాయలు మీకేమైనా ఇస్తున్నాను నేనేమన్నా? మీరు ఇక్కడికి రావడానికి నేను ట్రావెలింగ్ ఏం పెట్టానా? నేను వెళ్ళి సువార్త అందించడానికి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం వెళ్తూ ఉన్నానంటే నాకెవరైనా డబ్బులు ఇస్తున్నారా? ఒక ఆదివారమే కదా మీరు ఇచ్చేది, వచ్చినప్పుడు డబ్బులు వేస్తున్నారా? పెట్టలే. దేవుని పరిచర్య చేస్తున్నాను, దేవుడు నాకు ఇస్తున్నాడు. ఒక పశువుని మనం వేపుతున్నప్పుడు దానికి మేత వేసే కొలది అది ఏం చేస్తుంది? పాలని ఊరిని ఇస్తుందా? ఎండబెడితే ఇస్తుందా? ఇక్కడ ఏమి లేకోకుండా నేను చేస్తే మీరు ఇంతమంది కూర్చుంటారు ఇక్కడ? అంతకు పూర్వం ఇక్కడ ఇంతమంది ఉన్నారా? ఈ పరిస్థితులు ఉన్నాయా? జాగ్రత్త. తెలుసుకోవాలి, వాస్తవం తెలుసుకోవాలి. వాస్తవంలోనికి, మన చరిత్రలోనికి మనము వచ్చినట్లయితే నేనేంటి అనేది నీకు అర్థమవుతుంది. నా పరిస్థితులు ఏంటి అర్థమవుతుంది. ఇక్కడ పరిచర్య ఏంటి అర్థమవుతుంది. ఇక్కడ ఎన్ని శ్రమ పడితే కానీ ఇక్కడ ఈ స్థాయి నువ్వు కూర్చున్నటువంటిది ఇంత ప్రశాంతంగా ఉందో నీకు అర్థమవుతుంది. ఎన్ని బాధలు ఉన్నాయో దీని వెనుక, ఎన్ని అవమానములు ఉన్నాయో, ఎన్ని రకాలుగా వ్యతిరేకతలు వస్తే మేము ఈ స్థాయికి దీనిని తీసుకురాగలుగుతున్నాము. యేసుప్రభువు వారు ఆ శిలువ మరణం పొందిన తర్వాతే ఆ ప్రేమ ఏంటో అర్థమైంది, ప్రభు ఏంటో అర్థమైంది, మూర్ఖులకు కూడా అర్థమైంది, వ్యతిరేకులకు కూడా అర్థమైంది. ఇంకా నీకు అర్థం కావట్లేదంటే నీ అంత మూర్ఖులు ఇంకో మరొకరు ఎవరునూ లేరిక. అర్థం కావట్లేదంటే ఆయన అలాగ తగ్గించుకుని ఆ విధంగా భక్తి చేసి ఆ విధముగా ఆ యొక్క అబద్ధాన్ని కూడా సత్యమని మీరు నిరూపించలేక ఆయన అన్యాయముగా సిలువేస్తున్నప్పటికీ తల ఉంచాడంతే. తల ఉంచేశాడు. ఎందుకనంటే లేఖనము అలాగూ జరగవలసింది, జరగనివ్వండి అంతే. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంత విరివిగా నేను మీకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం సరిపోవట్లేదు. ఇశ్రాయేల్ గురించి, ఇశ్రాయేల్ యొక్క దేశం గురించి, పరిస్థితుల గురించి మీకు చెప్పడానికి. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా యెరూషలేమును ఇశ్రాయేల్ రాజధాని ప్రకటించి టెల్ అవీవ్ అనేటువంటి అమెరికన్ అంబాసీని యెరూషలేమునకు ఆయన మార్చాడు. తద్వారా ప్రపంచ దేశాల్లో చెదరున్నటువంటి ఇశ్రాయేల్ అందరూ కూడా ఏమవుతున్నట్టంటే రెట్టింపు ఉత్సాహంతో తిరిగి స్వదేశానికి వచ్చేస్తున్నారు. అమెరికా దేశము కూడా దానికి చాలా ప్రాధాన్యతను ఇస్తుంటుంది. ఎప్పటికైనా ఒకటి, ప్రపంచ దేశము ఎంత అత్యధికమైనటువంటి ఉన్నత దేశాలు ఉన్నప్పటికీ రేపు విజయం సాధించేది, నిలబడేది ఏదంటే ఇశ్రాయేల్ దేశం ఒకటే. ప్రతి జనము, ప్రతి వారు ఆ యెరూషలేం దేశంలోనికి అందరూ కూడా, మనం కూడా అక్కడికి వెళ్ళాల్సిందే. ఎందుకని? భూమి అగ్ని కొరకు నిలిచి ఉంది. మనందరము కూడా ఈ 7 ఏండ్ల శ్రమ కాలంలో శ్రమ పడుతూ మనం ఏం చేస్తామంటే మన పొరపాట్లు, మన తప్పులని మనం ఏం చేస్తాం? సరి చేసుకుని దేవుని కృప కొరకు. అప్పటికి వాక్యం చెప్పే దైవజనులు ఉండరు, నేను నడిపించే పరిశుద్ధాత్మ ఉండదు, సంఘం ఉండదు, నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, ఈ బైబిల్ ఉండదు, వాక్యాలు ఉండవు, ఏమీ. అప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటో, నీకు అర్థమవుతుంది భక్తి ఏంటో అర్థమవుతుంది, దేవుడు ఏంటో అర్థమవుతుంది. శ్రమ వస్తేనే నీకు అర్థమవుద్ది, బాధలు వస్తేనే అర్థమవుద్ది. ఒక సేవకుని యొక్క విలువ ఏమిటో, సేవకుడు ఎన్ని కష్టాలు పడితే సంఘం అనేది ఇక్కడ కూడగట్టబడుతుందో, దీని వెనుక, సేవకుని వెనుక ఎంతమంది ప్రయాసపడుతున్నారు, ఎంతమంది ఏడుస్తున్నారు, దాని కొరకు వారు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మీకేం తెలుసు ఇవన్నీ? ఒక ఆదివారం వచ్చి కూర్చుని వెళ్ళిపోయి మీకేం తెలుస్తుంది ఇవన్నీ? తెలుసా మీ అందరికీ? తెలియదు. మీకేం తెలుసు ఇవన్నీ? అనుకున్నాం, నేను డబ్బులు ఇస్తున్నాం, జరిగిపోతున్నాయి అనుకుంటున్నాం.
లేకపోతే మేము వహిస్తున్నాం, మేము చేసేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ అక్కడ ఎన్ని కష్టాలతో పరిస్థితులు జరుగుతున్నాయో అది అనుభవించిన వాడికి, రుచి చూసిన వాడికే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. దేవుడి ఈ వాక్యాన్ని మన ఎన్నికల్లో దీవించునుగాక. కనుక మనందరము కూడా కృపాకాలము ముగించబడుతుంది. దేవుని యొక్క రాకడ ఆసనం అవుతుంది. ప్రభువు రాకడకు మనందరం కూడా ఏం చేయాలి? సిద్ధపడాలి, సరి చేసుకోవాలి, ధన్యులుగా మన జీవితాలని మార్చుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, వాక్యమైన దేవుడి నాతో అందరితో మాట్లాడుతున్నప్పుడు నేను వినాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న సత్యానికి నాయన నా జీవితాన్ని సమర్పణ మేము చేయనట్లు సహాయములను దయచేయమని యేసునామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమె. ఓకే.